స్టోరీకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. నిన్న వీడియోలో మనం థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ యొక్క క్వాలిటీని ఎలా రికగ్నైజ్ చేయాలి అనేది తెలుసుకున్నాం. అంతకుముందు థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ ఒక క్వాలిటీ మీద డిపెండ్ అయ్యి థాట్ క్వాలిటీ ఉండవలసిన అవసరం లేదు అని తెలుసుకున్నాం. ఎందుకంటే థాట్ క్వాలిటీ అనేది కేవలం థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ మీద ఆధారపడదు. ఇక్కడ వాసనాస్ మీద, కండిషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో నౌ అండ్ అంతకుముందు వీడియోలో లైఫ్ ప్రాసెస్ లో దిస్ మూమెంట్, ఈ క్షణం ఇలా ఉండటానికి ఉన్న ఫ్యాక్టర్స్, ఇలా ఎన్నో క్షణాలు ఒక రిజల్ట్ క్రియేట్ అవడానికి, మళ్ళీ ఒక క్షణం క్రియేట్ అవడానికి ఉన్న కాజ్ ఎఫెక్ట్ యొక్క కాంప్లెక్సిటీ తెలుసుకున్నాం. అందుకని లైఫ్ అనేది ఒక ప్రవాహం కింద చూడాలి. ఇప్పుడు స్టేట్స్ ఆఫ్ మైండ్ చూద్దాం. ఈ ప్రాసెస్ లో స్టేట్స్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది. సీక్వెన్స్ ఆఫ్ మైండ్ స్టేట్స్. సో జనరల్గా సీన్ అండ్ రియాక్ట్, ఇది మొదటి స్టేట్. మొదటి స్టేట్ లో సీన్ అండ్ రియాక్ట్. సీన్ అనే కాదు, ఎగ్జాంపుల్ గా ఒకటే రాశాను. సీన్ రియాక్ట్, హియర్ రియాక్ట్, స్మెల్ రియాక్ట్, టచ్ రియాక్ట్. ఇలాగా నీ 5 సెన్సెస్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుంటావు, వెంటనే రియాక్ట్ అవుతావు. సో ఈ స్టేట్ ఒక రకంగా చెప్పాలంటే ఇది తప్పు కాదు. ఇది ఎక్కడి నుండి వచ్చిందయ్యా అంటే నీ యొక్క సర్వైవల్ కి ఇది ఇంపార్టెంట్. సీన్ అండ్ రియాక్ట్ అనే మెకానిజం లోపల శరీరంలో ఉండటం అనేది సర్వైవల్ కి, నీ యొక్క మనుగడకి చాలా ఇంపార్టెంట్. అందులో అన్సర్టైన్, అన్ప్రిడిక్టబుల్ వరల్డ్ లో కొన్ని ఎటర్నిటీస్ ఉన్నావు. ఎటర్నిటీస్ నేను ఉన్నాను లేదా, పుట్టాను సత్యాన నాకు తెలియదు, క్రిస్టల్ క్లారిటీ లేని విషయం అనుకుంటే ఓని ఎప్పుడు లైఫ్ లో చిన్నప్పటి ఇప్పటిదాకా ఎన్ని సర్టైన్ ఉన్నాయి, ఎన్ని అన్సర్టైన్ ఫేస్ చేసావు, ఎంత పాసిబిలిటీలు ఫేస్ చేసావు. నువ్వు పాసిబుల్ అనుకున్నావని జరిగాయా? నువ్వు ఇంపాసిబుల్ అనుకున్నావు జరగకుండా ఆగే? నువ్వు అనుకున్నదంతా అనుకున్నట్టుగా జరిగిందా? అనుకున్న విధంగా జరిగింది. సో ఇదే అన్సర్టైనిటీ, అన్ప్రిడిక్టబిలిటీ. నెక్స్ట్ క్షణం ఏమవుతుందో చెప్పగలవా? అన్ప్రిడిక్టబిలిటీ, అన్సర్టైనిటీ. సో ఈ లైఫ్ లో అయితే అన్సర్టైన్, అన్ప్రిడిక్టబిలిటీ ఉంది కదా. సో ఈ అన్సర్టైన్, అన్ప్రిడిక్టబిలిటీలో నీకు భయం అనేది ఉంటుంది. ఏంటో భయం? ప్రాణ భయం. ప్రాణ భయమే. తప్పుని పడిపోతానేమో అని జాగ్రత్తగా నీకు బ్యాలెన్స్ నేర్పుతుంది. ప్రాణ భయమే నిన్ను మంటను ముట్టుకోనీదు. ప్రాణ భయమే గొడవవుతున్న చోటుకి నిన్ను వెళ్ళనీదు. సో ప్రాణ భయం ఉండాలా అక్కర్లేదా? రైట్. సో ఈ ప్రపంచంలో ఏది వేస్ట్ కాదు, ఏది వృధా కాదు, ఏది ఉండకూడదు కాదు, ఏది ఉండాలి కాదు, ఏది ఎంత ఉండాలో అంత ఉండాలి. ఓకే, అది ఆ ఫంక్షనాలిటీ ఏం చేయాలో ఒక ఇంటిగ్రల్ గా, కోఆర్డినేట్ గా, కోఆపరేటివ్ గా జరగాలి. అలాగా రియాక్ట్ స్టేట్ అనేది ఒక మైండ్ స్టేట్. జనరల్గా అన్ని విషయాల్లో సీన్ రియాక్ట్ అవుతున్నావు అంటే యు ఆర్ యానిమలిస్టిక్ గా చెప్పచ్చు. అందుకనే మనిషి జంతువు నుండి వచ్చాడు అంటుంటారు. జంతువుల్లో జనరల్గా సర్వైవల్ కోసం అదే ఉంటుంది, సర్వైవల్ కోసం వచ్చే లక్షణం అది. అలాగే సరే, ఎటర్నిటీస్ కొన్ని పూర్వజన్మ ఉంది, పునర్జన్మ ఉంది, బర్త్ డెత్ సైకిల్ నడుస్తోంది అనే హైపోథెసిస్ లో చూస్తే, గ్రాండ్ హైపోథెసిస్ కి చిన్న హైపోథెసిస్ ఇది, ఒక గ్రాండ్ థియరీకి. ఆ గ్రాండ్ థియరీ గురించి ఇంకా తర్వాత మాట్లాడుకుందాం. గ్రాండ్ థియరీలో ఏం చెప్తాడంటే, నాదిర్ జినిత్ నుండి నాదిర్కి ప్రయాణం జరిగి ఎవల్యూషన్ లో మళ్ళా నాదిర్ నుండి జినిత్ కి ఎవల్యూషన్ జరిగింది. ఇది ఒక సైకిల్. సో విశ్వంలో జరుగుతున్న ఒక సైకిల్ ఇది. సో ఈ సైకిల్లో ప్రెజెంట్ స్టేట్ ఏంటంటే ఎవల్యూట్ అవుతున్నాం, 4th ఎటర్నిటీ స్టేట్ లో ఉన్నాం. సో ఇంతకు ముందు ఎవల్యూషన్ లో 3 లెవెల్స్ ఎటర్నిటీస్, ఇవల్యూషన్ లో 3 ఎటర్నిటీస్. యు ఆర్ 100% యానిమల్ లానే ఉన్నాం.
సో విత్ లో అవేర్నెస్ జస్ట్ యానిమల్ గా ఉన్నావు. దేర్ఫోర్ నీ లోపల ఫ్రేమ్ వర్క్ అంతా బ్లూ ప్రింట్ ఏముంది అంటే జస్ట్ సీ అండ్ రియాక్ట్. సో సీ అండ్ రియాక్ట్, హియర్ అండ్ సీ అండ్ రియాక్ట్, హియర్ అండ్ రియాక్ట్ అలా ఉంటుంది. నీ యొక్క సెన్సెస్ వర్గం ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిందో దానికి రియాక్ట్ అవుతాం. ఇంకొంచెం క్లారిటీగా చెప్పాలంటే సెన్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఉందో దాంతో ఏం పర్సీవ్ చేసావో దాంతో రియాక్ట్ అవుతాం. చీకట్లో తాడు చూస్తాం అనుకొని ఉనికి పక్క జరిగింది. నెక్స్ట్ స్టేజ్ తీసుకుందాం. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ తీసుకుంటే మూమెంట్ ఆఫ్ మైండ్ కంట్రోల్. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆ మూమెంట్ అయిపోయిన మూమెంట్ పాస్ట్ అంటే ఇమీడియట్ పాస్ట్ ని అయిపోయిన పాస్ట్ ని అబ్జర్వ్ చేస్తున్నావో, అట్ ద సేమ్ టైం కాజ్ ని చూస్తున్నావో, కాజ్ ని ఏం చూస్తావు, నువ్వు సీన్ హియర్ నీ సెన్సెస్ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ చేయదో అదే నీకు ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కదా ఎదుర్కొంటా. ఎగ్జిస్ట్ కాకుండా ఉండే కారణాలు చాలా ఉంటాయి. అవి ఉంటాయి అనేది ఎవరిలో వచ్చి ఉంచుకో, వాటి గురించి వెతకద్దు, కానీ ఉంటాయి అనే విషయం తెలుసుకో. నెక్స్ట్ అవి కాకుండా నువ్వు సీన్ విషయాల్ని నీ యొక్క ప్రవర్తనని రెండింటినీ చూస్తావు. ఇది నెక్స్ట్ స్టేజ్. దీన్ని మూమెంట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అంటే. సో వెంటనే నువ్వు ఇక్కడే మైండ్ తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఇలా చేయకూడదు, అని తెచ్చుకోకూడదు, ఎస్కేట్ కాకూడదు, మొత్తం చెప్పకూడదు, ఇలా తప్పు చేయకూడదు, ఇలా నిర్ణయాలు తీసుకుంటాం. బట్ అక్కడ మూమెంట్ మైండ్ కంట్రోల్లోకి ట్రై చేస్తావు అనమాట. కానీ నువ్వు అనుకున్నంత మాత్రం అయిపోదు, అది ఒక సెంటెన్స్ కింద మెమరీలో ఉంటుంది అంతే. ఎందుకని అంటే రెండు రెండు ఉపయోగాలు దానివల్ల. ఒకటి, నువ్వు అలా చేసినప్పుడు అనుకున్న మెమరీలో ఉన్న దాని ప్రకారంగా చేసినప్పుడు ఫాలో అయ్యి నీ సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ పెరుగుతుంది. అలా చేయలేనప్పుడు గిల్టీ పెరుగుతుంది, అంతకంటే ఏం లేదు. ఆత్మన్యూనత పెరుగుతుంది, అహం పెరుగుతుంటుంది, ఆత్మన్యూనత పెరుగుతుంది. కానీ నువ్వు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అయిపోయిన తర్వాత పాస్ట్ ని ఎంత డిలేతో తెలుసుకున్నావు. ఇమీడియట్ పాస్టా, ఈ క్షణం నెక్స్ట్ క్షణం వెంటనే తెలిసింది, ఈ క్షణం 10 క్షణాలు జరిగింది అప్పుడు తెలిసింది, ఈ క్షణం 10 క్షణాలు అయింది అప్పుడు రెండు కనబడ్డాయి నీకు. సో ఈ రెండు కనబడ్డాయి అనే విషయం నువ్వు యాక్సెప్ట్ చేసేస్తే ఓకే. అప్పుడే నువ్వు దాని గురించి అనాలిసిస్ చేయకు, నువ్వు ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ట్రైనింగ్ ఇస్తుంటే ఇంకా ముందు ఇంకా ముందు ఇంకా ముందు. సో అలాగా ఇమీడియట్ కాజ్ అండ్ ఎఫెక్ట్ రెండు ఇమీడియట్ గా వెంటనే ఈ క్షణం ఆ క్షణం రెండు కనబడతాయి. ఇప్పుడు కాజ్ అండ్ ఎఫెక్ట్ అని రెండు కనబడవు, రెండు ఒకటిలా కనబడుతుంది అదనమాట. సో ఇది మూమెంట్ ఆఫ్ మైండ్ కంట్రోల్ అండి. నెక్స్ట్ స్టేట్ ఇది. నెక్స్ట్ స్టేట్కి వచ్చేప్పటికి దట్ ఈస్ విత్ రెస్పాండ్ టు సీన్. ఇక్కడ ఏంటి, నువ్వు చేసిన యాక్షన్ ని నువ్వు పర్సీవ్ సీన్ విషయాన్ని చూసావు, ఇప్పుడు పర్సీవ్ చేయటం ట్రై చేస్తావు విత్ రెస్పాన్స్ టు సీన్. ఇక్కడ నువ్వు రెస్పాండ్ అయ్యావు అనే ఫీలింగ్ రాదు, నువ్వు ప్రవర్తించావు అనే ఫీలింగ్ రాదు, నీ థాట్ లెవెల్కి వెళ్తావు అన్నమాట. చిత్ రెస్పాండ్ అయ్యింది. సో చిత్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది నువ్వు నీ యొక్క అవేర్నెస్ లోకి వస్తుంది, అవేర్నెస్ లోకి వస్తుంది, నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతుంటావు అంతే. సో రైట్, ఇదంతా ఏంటి, జాగృతి ప్రాక్టీస్, అవేర్నెస్ ప్రాక్టీస్ రెండు చేస్తున్నప్పుడు. నెక్స్ట్, సో ఫస్ట్ స్టేజ్ లో సీన్ రియాక్టివ్, తర్వాత మూమెంట్ ఆఫ్ మైండ్ కంట్రోల్, తర్వాత చిత్ రెస్పాండ్ టు సీన్. నెక్స్ట్ వచ్చేప్పటికి పర్సెప్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇక్కడ నువ్వు కాన్షియస్నెస్ అనేది పర్సీవ్ చేస్తావు, నీకు కనపడుతూ ఉంటుంది అనమాట. నీ ఒపీనియన్, నీ డిజైర్, నీ ఎక్స్పెక్టేషను, నీ ఎజెంప్షను, నీ యొక్క ఫ్రేమ్ అయిన ఐడియా, నీ యొక్క ఫ్రేమ్ అవుతున్న స్ట్రక్చరు, నీ యొక్క సెన్స్ ఆఫ్ పర్సనాలిటీ, నీ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్, ఇవన్నీ నీకు ఆబ్జెక్ట్ కింద పర్సీవ్ అవుతుంటే, ఒక ఆబ్జెక్ట్ చూస్తున్నావు అంటే దాని మీద లైట్ పడుతున్నట్టు కదా. అప్పుడు లైట్ ఉంది అని ఉనికి చెప్తుంది ఏమిటి, ఆ ఆబ్జెక్ట్ కనబడటమే. ఆబ్జెక్ట్ కనబడుతుంది కాబట్టి లైట్ సోర్స్ ఉంది. అలాగా నీకు కాన్షియస్నెస్ పర్సెప్షన్ అవుతుంది, నువ్వు సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేది అర్థం చేసుకుంటావు. సో ఇక్కడ కాన్షియస్నెస్ ఎప్పుడైతే నువ్వు పర్సీవ్ చేయడం మొదలెట్టావో కాన్షియస్నెస్ యొక్క గ్రేడ్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ తర్వాత మైండ్ స్టేట్స్ అన్ని కాన్షియస్నెస్ యొక్క లెవెల్ పెరగడం. కాన్షియస్నెస్ ఫస్ట్ లెవెల్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్. సింపుల్ కాన్షియస్నెస్ ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్. ఇది రియాక్ట్ నుండి
ఇక్కడ దాకా తీసుకొస్తుంది. సెల్ఫ్ కాన్షియస్‌నెస్ చిత్ రెస్పాన్స్ సీన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో, చిత్ రెస్పాన్స్ సీన్ దగ్గర నుండి మళ్ళా సెల్ఫ్ కాన్షియస్‌లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 తర్వాత నువ్వు ఇప్పుడు సెల్ఫ్ కాన్షియస్‌లో నెక్స్ట్ లెవెల్‌లోకెళ్తావు. అక్కడ కాన్షియస్‌నెస్‌ని పూర్తిగా పర్సీవ్ చేయగలుగుతాం. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.